చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో ఏంది సావిత్రి పాటను చదువుతుంది అని అనుకుంటురా? నేను వాడితే కంటే చదివితేనే మంచిగుంటుందట మా వాళ్ళు అంటున్నారు. సరే కానీ ఇప్పుడు ఈ పాటని యాద్ చేసిండ్రంటే మళ్ళా పోలీసోళ్ళే మామూలు కోసం అనుకున్నారా ఏంది అని మీరు పరిచయం కాకుండ్రి. కనిపించిన నాలుగో సింహం ఎట్లా డ్యూటీ చేస్తుందో చూపించే వార్తిది. న్యాయాన్ని 4 పాదాలతోని రోడ్ల మీద నడిపిస్తున్న వాళ్ళు పోలీస్ అన్నలు చేస్తున్న ఈ పనికి అవార్డులు రివార్డులు ఎన్ని నచ్చినా నా దృష్టిలో తక్కువనే. తమ్ముడే పేకాటే అని అంటారు కదా, అగో గట్లనే వేస్తున్నారు మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. స్ట్రిక్ట్ డ్యూటీలు చేసి సర్కార్ గల్లెపెట్ట నింపుడే కాదు, తప్పు చేసినోడు తనోడైనా ఇడిచిపెడతలేరు. పోలీసు వాళ్ళైనా సరే ట్రాఫిక్ రూల్స్ గీత దాటితే తాట తీస్తుండ్రు. రాంగ్ రూట్లో ఉరికినా, ముగ్గురెక్కి తిరిగినా, హెల్మెట్ పెట్టకున్నా చలానా షింపుడే. అరే నేను బి డిపార్ట్మెంటే అన్నా కూడా ఇడిచిపెడతలేరట. ఇగో గిట్ల పట్నంలా ట్రాఫిక్ రూల్స్ తప్పిన 258 మంది పోలీసు వాళ్ళ ముక్కు నలిచి దండగలు గుంజిండ్రట. గుంజాల్సిందే, చట్టం వాళ్ళకేమన్నా సుట్టమా, తప్పించుకొని ఉరక. తప్పు ఎవ్వలేసినా తప్పే. ఇసోంటోళ్లకు దండగలు రాస్తేనే పబ్లిక్ ఇంకింత మంచి ఎరకైతుందని ఎవ్వరు ఇడిచిపెడతలేరు. మనకు చలానాలు రాసేటోళ్ళకే చలానాలు రాస్తుర్రంటే తారీఫ్ చేయాల్సిందే. వీళ్ళ తానం బుక్ అయినోళ్ళు ఇప్పుడు ఎంత మురుస్తున్నారో బాగైంది అని. ఇప్పటికే చలాన్లతోని కోట్ల రూపాయలు వసూలు చేసి ఉత్తమ ఆఫీసర్లు అనిపించుకున్న ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళకే జుర్మానాలు రాసిండ్రంటే ఈ జెండా వందనం పండుగల పలకలన్నీ మీకే పో.